ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ సన్నిధి దాతలు జార్జి రెడ్డి మరియు ఏరువ జ్ఞానమ్మ, ప్రతాప్ రెడ్డి, సునీత మరియు మనమలు, మనవరాళ్ళు, ముది మనవరాళ్ళు, ముది మనవళ్ళు, తుమ్మా లూర్ద్రెడ్డి, వట్టి సుశీలమ్మ, వీరందరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి జార్జ్ రెడ్డి మరియు ఏరువ జ్ఞానమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణి జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నర్మెట్ట విచారణ కథోలిక క్రైస్తవులు, గురువులు, మఠవాసులకు మంచి ఆరోగ్యం, పైరు పంటలు బాగా పండాలని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు, విచారణలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని నర్మట్ట విచారణ గురువు ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విజయ నిర్మల, గంగాధర్, సుజనాశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ 38వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కరణం ప్రభాకర్రావు మరియు బాలజ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి నిఖిలేష్, నీలేష్, నివేదిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజుపురం విచారణ వింజామూరి బాయమ్మను మరియు లిల్లీ పుష్పం, తెరేజమ్మ, సంతోషమ్మలకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ మక్కెన్న మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ జోషికకు నీట్లో మంచి ర్యాంక్ మరియు గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమరశెట్టి ఆనందరావు, ఆరోగ్యమాత, నిర్మలమాత విచారణ సభ్యులు సత్యవతి, కీర్తిశేషులు మల్లా కృష్ణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రాయపు ఇమానువేల్, మెస్సీ మన్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని
కుటుంబ సభ్యులు జపమాల మాత పేరిట సమర్పిస్తున్నారు. ఉప్పులూరి పవన్, మెర్సీ, ఆన్సీ, మౌని తేజస్వి, లక్ష్మీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు జపమాల మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న రోస్లిన్, తేజస్వినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బి మ్యారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు జపమాల మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రిషితకు త్వరగా వీసా రావాలని మరియు అంబటి ప్రదీప్ రెడ్డి, రిషితలను దేవుడు మెండుగా దీవించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ అంబటి రాజారెడ్డి, శోభారాణి కుటుంబ సభ్యులు జపమాల మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా ఈరోజు దివ్య బలిపూజను సమర్పించడానికి విచ్చేసిన, మహాఘనత వహించిన నల్గొండ పీఠాధిపతులు కరణం దమన్ కుమారి గారికి దివ్యవాణి సిబ్బంది తరపున స్వాగతం పలుకుతున్నాం. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నాడు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభుని ఆత్మ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మనందరం జపమాల మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ జపమాల మాత మన పరలోక తల్లి, మరియ తల్లి. అక్టోబర్ మాసంలో ప్రత్యేకంగా మరియ తల్లికి ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయం. ఈ సమయాన్ని వినియోగించుకొని పరలోక తల్లి, యేసుని తల్లి, మన తల్లి, ఆ తల్లితో ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక బంధాన్ని మనం పెంపొందించుకుంటూ ఆ తల్లి దీవెనలు పొందడానికి మనం సాయశక్తులా ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. తల్లి చెప్పినట్లుగా, నేను దేవుని దాసురాలను, ఆయన వాక్కు, ఆయన చిత్తం నా జీవితంలో అక్షరాల నెరవేరునుగా కానీ పలికి శిరసా వహించి సాష్టాంగపడి సర్వాన్ని సకలాన్ని భగవంతుడికి, దేవుడికి సమర్పించుకుంది. అటువంటి మనస్తత్వం మనందరిలో ఉండాలని, దేవుడిపై ఆధారపడి బ్రతికేటువంటి ఆ మనస్తత్వాన్ని మనకు ఇవ్వాలని ఈ పూజాబల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. జపమాల మాత పండుగ ప్రపంచ నలుమూలలా కూడా ఘనంగా చేస్తూ ఉంటారు. ఏం చేతనంటే మరియ తల్లి ఇచ్చినటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక ఆయుధం ఇది. ఈ ఆయుధాన్ని మనం వినియోగించుకుంటూ జపమాల జపిస్తూ ఎన్నెన్నో దుష్ట శక్తులను ఎదుర్కోవచ్చు. ఇక ప్రపంచ శాంతి కోసం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆయుధాన్ని, జపమాలను వినియోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ భక్తి కార్యాన్ని ప్రతి ఒక్కరూ జపించడంలో ముందుకు రావాలని, ఈ జపమాల జపించడం ద్వారా మరియ తల్లితో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకొని ఆ తల్లి వాగ్దానం చేసినటువంటి ఎన్నెన్నో అనుగ్రహాలు మన జీవితాల్లో మెండుగా దండిగా పొందడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఈ పూజాబలిని సమర్పించే ముందు మనం చేసినటువంటి పాపాలు, తప్పులు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణ మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఈనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఈనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు భార,
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, దయామయ, ప్రేమామయ, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్య అవతారమును మేము తెలుసుకుంటిమి. పవిత్ర కన్యమరియమ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమలను ఫలితములను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. శిష్యులందరూ యేసు తల్లియగు మరియమ్మతో కలిసి ఎడదెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు పరలోకమునకు కొనిపోబడిన పిదప అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అందరూ సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు ఆయన చేసెను, నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. అందరూ సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూసి అహంకారుల దురాలోచన విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అందరూ సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు ఆయన చేసెను, నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యకు యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలుత చెంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన ద్వారా సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యములకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమ్మగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువును దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువుకు స్తుతి కలుగునుగాక. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మన తిరుసభకి శుభదినం. ఎందుచేతనంటే పరిశుద్ధ జపమాల మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ సమయంలో మనందరం కూడా జపమాల మాత మరియ తల్లి గురించి ధ్యానించటం, చాలా విషయాలు గ్రహించటం, అన్వయించుకోవటం, జీవించటం మన జీవితానికి చాలా సముచితం, సమంజసం. అమ్మలగన్న అమ్మ మరియమ్మ మన అందరి అమ్మ. అమ్మ చూపు చల్లన, అమ్మ లాలన వెచ్చన, అమ్మ మాట తీయన. ఈ విధంగా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.
యేసుని తల్లి మనందరి తల్లి. ఆ తల్లి యేసుని ఎంతగా ప్రేమించిందో అంతకన్నా మిన్నగా మనల్ని ప్రేమిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రియులారా, విశ్వాసులారా. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి గురించి కొంతవరకు ధ్యానించుకుందాం. దేవాది దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నాడు. తన యొక్క రక్షణ ప్రణాళికలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించడానికి దీవించాడు. ఈ విధంగా ఆత్మవరాలతో అనుగ్రహాలతో నింపబడింది మన పరలోక తల్లి మరియ తల్లి. ఒక సామాన్య గ్రామీణ స్త్రీని భగవంతుడు ఎన్నుకున్నాడంటే ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యాంశం ఈ విశ్వాసంతో కూడినటువంటి జీవితం, ఆమె ప్రేమ జీవితం. ఈ విధంగా దేవుడు ఎన్నుకున్నప్పుడు, గాబ్రియేలు దూతను పంపించి మంగళవార్త అందించినప్పుడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఎందుచేతనంటే అనుగ్రహాలతో నింపబడినటువంటి తల్లి, దేవుని యొక్క ఆత్మవరాలతో సంపూర్తిగా దీవించబడినటువంటి తల్లి. ఆ వచనాలు వినగానే మరియ తల్లి కలత చెందింది. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క భయం అని చెప్పొచ్చు, లేకపోతే సంశయం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా చివరికి నువ్వు భయపడవలదు, ఇది దేవుని అనుగ్రహం, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు, తన యొక్క రక్షణ ప్రణాళికలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించమని నిన్ను పిలుస్తున్నాడు, దీవిస్తున్నాడని చెప్పగానే చిట్ట చివరికి మరియ తల్లి పలికినటువంటి మధుర వాక్యాలు ఈరోజు మనం స్మరించుకోవాలి. నేను దేవుని దాసురాలను, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు చిత్తం నా జీవితంలో అక్షరాల నెరవేరునుగాక అని పలికింది. ఈ విధంగా తన జీవిత సర్వస్వాన్ని సకలాన్ని సమర్పించుకొని వినయ విధేయతలు చూపిస్తూ భక్తి భావాలతో, ప్రేమ విశ్వాసాలతో, సేవాగుణంతో ముందుకు సాగింది. క్రీస్తు ప్రభువు తన యొక్క శిలువ యజ్ఞం చేపట్టినప్పుడు కూడా వెనుకాడకుండా వెంటనే ఉంటూ ఆ కసాయి వాళ్ళు కఠినంగా ప్రభువుని శిక్షిస్తూ శిలువ యజ్ఞం జరిపిస్తూ ఉన్నప్పుడు ఆమె చెంతనే ఉంటూ నడిపించింది. ఆయన ఇది దేవుని ప్రణాళిక, ఈ ప్రణాళికలో మనం ముందుకే సాగాలి అన్నటువంటి ఆ ప్రోత్సాహాన్ని కలిగించింది. ఈ విధంగా మరియ తల్లి కనబరిచినటువంటి అచంచల విశ్వాసం, ఇది కేవలం దేవుని ప్రణాళిక, ఈ ప్రణాళికలో అందరూ భాగస్థులు కావాలి అన్నటువంటిదే ఆ తల్లి యొక్క ఆకాంక్ష. అంచేతనే ఆ తల్లి ఈరోజు ప్రత్యేకంగా జపమాల అన్నటువంటి ఆధ్యాత్మిక ఆయుధాన్ని మనకు దయచేస్తూ ఈ జపమాలను జపించడం ద్వారా ఎన్నో భాగ్యాలు, అనుగ్రహాలు కలుగుతాయి అన్నటువంటి వాగ్దానాన్ని కూడా మనకు అందించింది. ప్రియులారా, విశ్వాసులారా, జపమాల జపించడంలో మన జీవితాలకు కావలసినటువంటి శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా పొందగలుగుతాం. ఎవరైతే ఈ జపమాలను భక్తి శ్రద్ధలతో ధ్యానంగా చేసుకుంటారో తప్పనిసరిగా అటువంటి వాళ్ళందరికీ కూడా మరియ తల్లి చెంతనే ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ విధంగా మరియ తల్లి ఇచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక ఆత్మీయ ఆయుధం అని చెప్పాలి. ఇది కొంతమంది జోబుల్లో పెట్టుకుంటారు, కొంతమంది మెడలో వేసుకుంటారు, కొంతమంది ప్రతిరోజు జపిస్తారు. ఈ విధంగా రకరకాలుగా జపమాలను మనం వినియోగించుకుంటాం. కానీ జపమాలను జపించాలి, అది చాలా ముఖ్యం. చరిత్రలో చూసినట్లయితే జపమాల జపించడం ద్వారా ఎంతో మందికి మేలు జరిగింది. దేశ దేశాల్లో కూడా శాంతి సమాధానాలు స్థాపింపబడ్డాయి. జపమాల ద్వారా ఎన్నో యుద్ధాలు ఆగిపోయాయి. ఇది చరిత్రలో మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా సాక్ష్యం. ఈ విధంగా మరియ తల్లి తన బిడ్డల్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టకూడదు. ఎంచేతనంటే ఆ తల్లికి అంత ప్రేమ. ఎప్పుడైతే ప్రభువు తల్లిని శిష్యులకి తల్లిగా అర్పించాడో, సమర్పించాడో, అప్పుడే ఆ తల్లిని మనందరం కూడా స్వీకరించి ఆమెతో ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకుంటూ వచ్చాం. ఈ విధంగా ప్రభువు శిష్యులు కూడా ప్రత్యేకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నారు. ప్రభుని శిష్యులతో కలిసి మరియ తల్లి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? పవిత్రాత్మ భాగ్యాల కోసం ప్రార్థన చేసింది.
ఈ పవిత్రాత్మ భాగ్యాలు పొందినటువంటి శిష్యులందరూ కూడా ప్రపంచ నలుమూలలా తిరిగి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడంలో కంకణాలు బిగించారు. అయితే ఆ మరియ తల్లితో ఉన్నటువంటి ఆత్మీయ బంధమే మన జీవితానికి ఎంతో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ ఆత్మవరాలతో నింపుతుంది అని చెప్పడంలో అత్యసయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, ఇదే విషయాన్ని మనం మొదటి పట్టణంలో అపోస్తుల కార్యాల్లో విన్నాం. ఆ తల్లి శిష్యులతో కలిసి ప్రార్థన చేసింది, పవిత్రాత్మ భాగ్యాలు వారందరిపై వచ్చేటట్లుగా భగవంతుని మొరపెట్టుకుందని. ఈ విధంగా మనం గమనించినట్లయితే, గ్రహించినట్లయితే మరియ తల్లి తన బిడ్డలతో ఎప్పుడూ ఉంటుంది. చూడండి, సంవత్సరంలో మరియ తల్లి ఎన్నో పండుగలు జరుపుకుంటుంది. ప్రతి నెలలో కూడా మరియ తల్లి పండుగ ఉంది. చెప్పాలంటే వారంలో ఒకరోజు మరియ తల్లికే అంకితం చేయబడింది. శనివారం అనేసరికి మరియ తల్లి రోజు. అంటే చాలామంది మరియ తల్లి ఉన్నటువంటి ఆ యొక్క పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ విధంగా తల్లికి బిడ్డకు, తల్లిదండ్రులకి బిడ్డలకి ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక బంధమే మరియ తల్లి మనందరితో ఏర్పరచుకున్నటువంటి ఆత్మీయ బంధం. భగవంతుని యొక్క బిడ్డల మనందరం. అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాల్లో ఎటువంటి ప్రేమాభిమానాలు కలిగి జీవిస్తున్నారో అదేవిధంగా భగవంతుని యందు మనందరం కూడా ఇటువంటి ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు, భక్తి భావాలు పెంపొందించుకొని జీవించాలని ఈరోజు మళ్ళా మనం స్మరించుకోవాలి. ఈ జపమాల పండుగ రోజు ప్రత్యేకంగా జపమాల జపించాలని ఒకసారి మనం నిర్ధారణ చేసుకోవాలి. మన హృదయాల్లో నిర్ధారణ చేసుకొని ఈ జపమాలను జపిస్తూ మనలో ఉన్నటువంటి కలహాలు కానీ, మనలో ఉన్నటువంటి మనస్పర్ధలు దూరం చేసుకొని ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రేమ జీవితానికి మనందరం కూడా అలవడాలి. ఆ ప్రేమ మన జీవితాల్లో పెంపొందించుకోవాలని ఈరోజు మనందరం కూడా మన హృదయాల్లో అనుకోవాలి. కాబట్టి మరి తల్లి చెప్పినటువంటి వాగ్దానం ఏంటి? ఎవరైతే, ఏ కుటుంబం అయితే నా జపమాలను భక్తితో జపిస్తారో ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ సంఘం అన్ని వేళలా కూడా కలిసిమెలిసి ఉంటుంది. ఈ విధంగా ఐక్యతతో, సమాధానాలతో, ఆరోగ్యాలతో శాంతియుతంగా కలిసిమెలిసి మనం బ్రతకాలి అంటే తప్పనిసరిగా మరియ తల్లి ఇచ్చినటువంటి ఈ భక్తి కృత్యాన్ని, జపమాలను, ఆధ్యాత్మిక ఆయుధాన్ని మనం ఎప్పుడు కూడా జపించాలి. ఈ ఆయుధాన్ని ఎప్పుడు కూడా వినియోగించుకోవాలి. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వాసులారా, ఎన్నో కలహాలు, కొట్లాటలు, తగాదాలు, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, ఈ విధంగా మనుషులు చల్లాచెదరైపోతున్నారు. అశాంతితో అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మరణాలు, యుద్ధాలు, ఎక్కడ చూసినా మనిషికే ఒక మృగమై జీవిస్తూ ఉన్నాడు. మానవత్వం నశిస్తూ ఉంది. మానవతా విలువలు నశిస్తూ ఉన్నాయి. ఈ విధంగా జీవించడం వలన మనుషులు జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. మరి వీళ్ళు మనస్సు మారాలి అంటే, వీళ్ళు బుద్ధి మారాలి అంటే, మానవత్వం పెరగాలి అంటే, మనుషులుగా ఎదగాలి అంటే, మానవతా విలువలతో జీవించాలి అంటే తప్పనిసరిగా మనందరం కూడా మరియ తల్లితో, యేసునితో ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో మనం ఎదగాలి. ప్రియులారా, విశ్వాసులారా, జపమాలను జపించడమే ఒక కుటుంబ ప్రార్థనగా మనం అలవర్చుకోవాలి. ఒక టైం నిర్ణయించుకొని అందరూ కలిసి ఈ కుటుంబ జపమాలు చెప్పినట్లయితే ఆ కుటుంబం ఎప్పుడూ కలిసి ఉంటుంది. కష్ట సమయంలో, సుఖ సమయంలో, బాధల్లో, జబ్బుల్లో, అన్ని సమయాల్లో కూడా కలిసి ఉంటుంది. ఎటువంటి రాగద్వేషాలకు కానీ, స్వార్థానికి కానీ బానిసలయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి జపమాలను జపించమని మరోసారి తల్లి ఈ పండుగ సందర్భంగా మనల్ని గుర్తు చేస్తూ ఉంది. జపమాలను జపిస్తూ, ఆ జపమాలు చాలామంది కూడా ప్రతిరోజు చెప్తారు. ఎంత బిజీగా ఉన్నా మనం చెప్పడానికి ప్రయత్నించాలి. ఎంచేతనంటే ఎంత భక్తిగా చెప్పినా కూడా 15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. కాబట్టి మనం ఈ జపమాలను జపిస్తూ మరియ తల్లితో ప్రత్యేకంగా అనుబంధాన్ని మనం ఏర్పరచుకుంటే ఆ తల్లి ఆహర్నిశలు కూడా మన కోసం ప్రార్థన చేస్తూ బిడ్డలుగా కాచి కాపాడి మనకు కావలసినటువంటి శాంతి సమాధానాలు, ఆరోగ్యాలు పుష్కలంగా దయచేస్తుంది. ఈ జపమాలను జపిస్తూ ఉంటే మరియ తల్లి మనతో మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే, మీరు నా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా జీవించండి. నా కుమారుడైన యేసు ప్రభు చెప్పినట్లుగా మీరందరూ నడుచుకోండి. యేసు ప్రభు ఏమని చెప్పాడు? ఆనాడు కానాపల్లిలో పెళ్లి జరిగినప్పుడు ఆ సేవకుల్ని పిలిచి మరియ తల్లి ఏం చెప్పింది? నా కుమారుడు చెప్పినట్లు చేయండి.
వెంటనే అద్భుతం చేశాడు. అమ్మా, ఇది నాకేమి నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పటికీ కూడా తల్లి మాట జవదాటలేదు. ఇదే మనం గమనిస్తూ ఉంటాం. కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా బిడ్డలుగా ఆ తల్లిని మనం మొరపెట్టుకుంటే ఆ తల్లి కుమారుడికి మొరపెట్టి మనకు కావలసినటువంటి కూడా ఇవ్వటానికి సహాయశక్తులా ప్రయత్నిస్తుంది. ప్రియులారా, విశ్వాసులారా, యేసు ప్రభు మనందరితో చెప్పే మాట ఒక్కటే, ఏంటంటే నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో అదేవిధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. యేసు ప్రభుని జీవిత సారాంశం 2 వాక్యాల్లో చెప్పాలి అంటే, జీవించు, జీవింపు చేయి, ప్రేమించు, ప్రేమింపబడు. మరియ తల్లి కూడా ఇదే వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంది. మరియ తల్లి కూడా తన జీవితం దేవుని యందు నడిపించుకుంది. అందుచేతనే ఈ మాటలతోనే మనకి కూడా ఓదార్పుని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ దీవిస్తుంది. కాబట్టి ఈ పండుగ సందర్భంగా, జపమాల మాత పండుగ సందర్భంగా మనందరం జపమాల జపిస్తూ ఆ మరియ తల్లి ఇచ్చేటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక అనుగ్రహాలు పొందుతూ ఆత్మీయంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో బ్రతికినంత కాలం కేవలం భౌతికం మాత్రం కాకూడదు, లౌకికం మాత్రమే కాకూడదు. ప్రపంచ జీవితంలో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఆశలకు బానిసలవుతున్న మానవ జాతి ఈరోజు ఆత్మీయంగా కొంతవరకు సన్నగిల్లింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ మానవ జాతి మరలా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మపరంగా జీవించాలి, ప్రేమాభిమానాలు పెరగాలి, శాంతి సమాధానాలతో ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మనందరం ఆ మరియ తల్లి ఎడల భక్తి భావాలు పెంపొందించుకోవాలి. ఆ తల్లి ఇచ్చినటువంటి ఆదర్శవంతమైన జీవితంలో పాలు పంచుకొని జీవించడానికి సహాయశక్తిలా ప్రయత్నించాలి. అందుచేత ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లిలో ఉన్న సుగుణాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ, సేవ, సంఘీభావం, సోదరభావం, నిస్వార్థం, ఎదుటి మనిషి బాధల్లో ఉంటే తట్టుకోలేని మనస్సు, ఇటువంటి సున్నితమైనటువంటి భావాలు ఎలా వస్తాయి మనిషికి? భగవంతుడితో ఉంటేనే వస్తాయి, దేవుని యందు జీవిస్తేనే వస్తాయి, మరియ తల్లి భక్తి భావాలు పెంపొందించుకుంటేనే వస్తాయి. ఆ విధంగా ఈ పండుగ రోజు సందర్భంగా ఇటువంటి భక్తి భావాల్లో మనం ఎదగి మన జీవితాలు దేవుని యందు నడిపించుకోవడానికి సహాయశక్తుల ప్రయత్నం చేద్దాం. అందులో గాను మనందరం కూడా ఈ పూజా బలిలో భగవంతుడికి, దేవుడికి మొరపెట్టుకుందాం. మరియ తల్లి యొక్క జీవిత ఆదర్శంలో పాలు పంచుకొని మన జీవితాలు నడిపించమని, దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మరోసారి మీ అందరికీ పరిశుద్ధ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు. ఆమెన్. విశ్వాసంగరం చెప్పుకుందాం. పరలోకమనో భూలోకమనో సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ పోన్షులాత్మ అధికారములకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడను. పాతాళమునికి 3వ నాడు చనిపోయిన వారు లేచును. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారును చనిపోయిన వారును తీర్పు చేయకొచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క దానం విశ్వసించున్నాను. నిత్యజీవం విశ్వసించున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ బిడ్డలని మమ్మందరినీ ఆస్వాదించి దీవించి నడిపించమని వేడుకుంటున్నాం. అడగండి ఇవ్వబడను, తట్టండి తిరుగుబడను, వెదకండి దొరుకుని మంది ఇచ్చిన ప్రభువా, విశ్వాసంతో అడుగుతున్న మా విన్నపాలన్నీ ఆస్వాదించండి. తల్లి మరియ ద్వారా మా జీవితాలు భద్రపరిచి నడిపించమని వేడుకుంటున్నాము. మా ఈ దిన ప్రార్థనలన్నీ ఆలకించి ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మా తిరుసభని ఆస్వాదించండి. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులందరినీ కూడా ఆస్వాదించి దీవించి మీ చల్లని హస్తాలతో నడిపించమని, మరియ తల్లి ప్రత్యేకమైనటువంటి భక్తి భావాలు పెంపొందిస్తూ ఆ తల్లి ఆదర్శంలో జీవించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ముఖ్యంగా దివ్యవాణిని నడిపిస్తున్నటువంటి ఆ బృందాన్ని, CEO గారైన లూర్దిరాజు గారిని, వారి బృందాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించండి ప్రభువా.
వారికి కావలసినటువంటి ఆ నేర్పు ఓర్పు దయచేసి మీ మహిమార్థము అన్ని వేళలా అహర్నిశలు పనిచేస్తూ ప్రభువా జీవించేలా వారికి కావలసినటువంటి ఆరోగ్యాలు సుఖ సంతోషాలు దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడే వారిని స్మరిస్తూ ఉన్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారిని స్మరిస్తూ ఉన్నాం ప్రభువా. వాళ్ళందరినీ మీరే స్పర్శించి తాకి వారికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి అండదండగా ఉండండి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించి దీవించి నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన ప్రత్యేక అవసరాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. విన్నవించినటువంటి ప్రార్థనలు మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ప్రభువుకి చెప్పుకొని ఆ ప్రభు యొక్క దీవెనలు పొందడానికి ప్రయాసపడదాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ బిడ్డలైన మమ్మందరినీ ఆస్వాదించి దీవించి నడిపించండి. మా ప్రేమ విశ్వాసాలు మీకు తెలుసు, వాటిని ఇంకా బలపరిచి స్థిరపరిచి నడిపించండి. మీ సత్యమందు జీవమందు మార్గమందు మా జీవితాలు భద్రపరిచి మరి తల్లి కనబడిచినటువంటి ఆదర్శాన్ని మేము మా జీవితంలో పాటిస్తూ జీవించే భాగ్యం మాకు దయచేయమని మా నాదును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకొను దేవా దయతో నన్ను, చీకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోనే, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోనే. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మేము ఈ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకున్నదుముగాక. తద్వారా నీ జనిత కుమారుని పరమరహస్యములను సన్మానించుచున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమాత జపమాల మాత మహోత్సవమును స్మరించుకొనుచు కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక శృతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్మను పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల బలవంతులను ఆనందపరవశులై భక్తి జ్వాలను ఏకీభవించి పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు మళ్ళా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడి, అలేనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలి వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరి అమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవులు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, విశ్వాసులారా, పరిశుద్ధ జపమాల మాత పండుగ సందర్భంగా మనందరూ మరి తల్లికి మరోసారి మనఃపూర్వకంగా మాట ఇస్తూ ఆ జపమాలను జపిస్తాం, మీ ఆదర్శంలో జీవిస్తాం, ఆ విధంగా అనుగ్రహాలతో ఉంటాం, పవిత్రాత్మ భాగ్యాలు పొందుతాం అనేటువంటి ఆశాభావంతో ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని మనందరం కలిసి చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపుము. మీ దానుగ్రహం పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మీ మోక్షానందమును మా రక్షుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రియులారా, విశ్వాసులారా, జపమాల ద్వారా మరియ తల్లి భక్తి ద్వారా ఎన్నో ప్రపంచ యుద్ధాలు ఆగిపోయాయి. ప్రపంచంలో శాంతి సమాధానాలు నెలకొల్లాయి. ఈ విధంగా మరియ తల్లి ఎప్పుడూ కూడా మనల్ని శాంతి సమాధానాలతో దీవించడానికి సిద్ధంగా ఉంది. అంచేత మరియ తల్లికి ఇష్టమైనటువంటి ఈ జపమాలను జపిస్తూ శాంతియుతంగా మనం బ్రతుకుతూ ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిరీష విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, మన ప్రభువు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, అంతం. అటువంటి విశ్వాసంతో ఆయన విందులో పాల్గొన్న మనందరం ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. పునీతి ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ఇదిగో నీవు గర్భము ధరించు కుమారుని కనుదవు, ఆ శిశునకు యేసు అని పేరు పెట్టుము. ప్రార్థించుదము. ప్రభువుడైన దేవా, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణ ఉత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతడి నుండి ఊరట పొందుచు అతడి మహిమలోని భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మమ్మందరిని ఆస్వాదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనకెంతో శుభదినం. మరే మాత జపమాల మాతగా ఎలా వెలిసిందో అన్నటువంటి విశేషమైనటువంటి పండుగను మనము కొనియాడుచున్నాం. కథోలిక బిడ్డలకందరికీ కూడా జపమాల ఒక ఆయుధం. ఈ ఆయుధం ద్వారా అనేకమైనటువంటి స్వస్థతలు, మరే తల్లి ప్రార్థన సహకారం ద్వారా దేవుని యొక్క పవిత్రమైనటువంటి మన్ననలు దీవెనలు మనం పొందుతున్నాం. అలాంటి మహత్తరమైనటువంటి ఈ పండుగ రోజున దివ్యవాణి టీవీ ఛానల్కి విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ కరణం తమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ నల్గొండ పీఠాధిపతులకు హృదయపూర్వక ఆహ్వానము మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాం. మరి నాటి దివ్య బలి పూజను మనందరి ఉద్దేశాల నిమిత్తము వారు బలిపూజను సమర్పించారు. జపమాల మాత పండుగను తెలియజేస్తూ చాలా విశేషమైనటువంటి కృపావరములను మనకందరికీ కూడా అందజేసి ఉన్నారు. కావున తెలుగు పీఠాధిపతుల సమాఖ్య మరియు గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూర్దురాజ్ ఇక్కడున్నటువంటి మీ అందరి తరపున వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ప్రియ తండ్రి గారా, మీ రాక మాకెంతగానో ఆనందదాయకం. సంతోషమైనటువంటి సమయములో మొట్టమొదటిసారి దివ్యవాణి టీవీ ఛానల్లో మీరు మొదటి బలి పూజను సమర్పించి ఉన్నారు. వారిని పురస్కరించుకొని మరి మేము అందించేటువంటి ఈ సన్మానమును మీరు స్వీకరించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలుచూ ఉన్నాము. దయచేసి దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఆధ్యాత్మిక బృందమైనటువంటి ఫాదర్ మత్తయ్, సిస్టర్ కార్మెల్, సిస్టర్ గౌతమి నాతో కలిసి తండ్రి గారిని మేము ఇప్పుడు సత్కరించబోతున్నాం. అందరము కూడా చప్పట్లతో వారిని ఆశీర్వదించుదాం. ఇప్పుడు మన నల్గొండ పీఠాధిపతులు దివ్యవాణి టీవీ ఛానల్ని మరి ముఖ్యంగా ప్రేక్షకులమైనటువంటి మనందరినీ కూడా ఉద్దేశించి కొన్ని మాటలను మనతో ముచ్చటిస్తారు. దివ్యవాణి టీవీ ఛానల్కి చైర్మన్ అయినటువంటి అధ్యక్షులైనటువంటి పొలిమేర జయరావు గారికి మరియు CEO గారైన లూర్దురాజు గారికి, వారి బృందాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను. నేటికి
8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలో అడుగుపెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలుగా దివ్యవాణి, మధురవాణి, సుమధురవాణి, దేవుని వాణి, దైవవాణి ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తుంది. ఇది తిలకించిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా వారి యొక్క ఆత్మ జీవితాన్ని జరిపించుకుంటున్నారు. ఆత్మపరంగా, ఆధ్యాత్మికపరంగా వాళ్ళ జీవితంలో ఎదిగేయడానికి కావలసినటువంటి అవకాశం. కాబట్టి దివ్యవాణి నడిపిస్తున్నటువంటి వారి బృందానికి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. దేవాది దేవుడు వారిని అన్ని విధాలుగా ఆదుకొని ఆయురారోగ్యాలతో ముందుకి వారి జీవితాలు సాగింప చేయాలని మరొకసారి నేను మనపూర్వకంగా దేవుడిని అర్థిస్తూ ఉన్నాను. నా ఆశీస్సులు, నా దీవెనలు ఎప్పుడు ఉంటాయని మాట ఇస్తున్నాను. మరి ఈ శుభతరుణంలో నా తరపున, నా మేతలాసనం తరపున దివ్యవాణి బృందానికి, మరి అధ్యక్షులైనటువంటి పొలిమేర జయరావు గారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ పూజ చేసేటువంటి అవకాశం ఇచ్చినందులకు మీకు చాలా కృతజ్ఞతలు. మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు. ఈ విధంగా అందరం కలిసికట్టుగా ఒక త్రాటిపై నిలబడి ఈ దివ్యవాణిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా దూసుకుపోవాలి, ప్రపంచ నలుమూలలా ఈ యొక్క సువార్త ప్రచారం చేయాలి అనేటువంటిది మన ఆలోచన కావాలి. ఏం చేతనంటే దివ్యవాణి ఇంటింటా సువార్త సుగంధం అనేటువంటి నినాదం. ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభువుని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆ వెలుగులో జీవించాలి. ఆ విధంగా దివ్యవాణి ముందుకి వెళుతూ ఇంకా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రాంతీయ పరంగా, దేశపరంగా, అంతర్జాతీయ పరంగా కూడా ఇంకా ఎన్నెన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రజల్ని ఆకట్టుకుంటూ ఆ యొక్క ఆధ్యాత్మిక రంగంలో స్థిరపరిచి, బలపరిచి ముందుకు నడిపించాలని మరోసారి ఆశిస్తూ, అభిలషిస్తూ, దీవిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత.